దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. కారణం, ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నది సామాన్యుడు కాదు, ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త మరియు 3 ఇడియట్స్ సినిమాకి స్ఫూర్తి అయిన సోనం వాంగ్చుక్. విద్యార్థుల కోసం ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు 20వ రోజుకు చేరుకుంది. అసలు ఆయన డిమాండ్స్ ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ నిరసన ఎలా మొదలైందో చూద్దాం. జూన్ 20న యువత ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళనను ప్రారంభించింది. విద్యార్థులకు అండగా నిలబడేందుకు జూన్ 28న సోనం వాంగ్చుక్ స్వయంగా ఈ నిరసనలో చేరి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నారు. మొదటిది, నీట్ పేపర్ లీక్ అవకతవకలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలి. రెండవది, ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. మూడవది, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు జరగకుండా మన దేశ విద్యా పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేలా సమూల సంస్కరణలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ అందరినీ కలవరపెడుతున్న విషయం ఆయన ఆరోగ్య పరిస్థితి. 20 రోజుల దీక్షలో ఆయన సుమారు 9 కిలోలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు కేవలం 56 కిలోలు మాత్రమే. ఆయన కండరాలు బాగా క్షీణించాయని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. బీపీ, బ్లడ్ షుగర్ కూడా పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ కూడా దాఖలైంది. ఆయనకు అత్యవసర వైద్య సాయం అందించాలని, ప్రతిరోజు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది కూడా. వాంగ్చుక్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన శశి థరూర్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులు, మద్దతుదారులు దీక్ష విరమించాలని ఆయన్ని బతిమిలాడుతున్నారు. కానీ సోనం వాంగ్చుక్ మాత్రం ససేమరా అంటున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, తన దీక్ష విరమించమని అడిగే బదులు జూలై 20న జరగనున్న చలో సంసద్ పార్లమెంట్ మార్చికి లక్షలాది మంది తరలి రావాలని ఆయన దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమతో చర్చలు జరిపి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సోనం వాంగ్చుక్ గారి దీక్షపై మీ అభిప్రాయం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందించాలని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్ ని కింద తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. తోటి విద్యార్థులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.